నేను బ్రెడ్ బజ్జీ ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈరోజు చెప్తానండి. ఫస్టు బ్రెడ్‌ని బజ్జీ వేసుకొని పక్కన ఉంచుకోవాలండి. దాని మీద టాపింగే టేస్ట్ అంతా ఉంటదండి. ఫస్ట్ కొంచెం రైతా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. వాటర్ ఎయకూడదండి. పచ్చిమిరపకాయలు కావాలనుకున్నోళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అది మీ విష్. చనా పలుకులు, కార్న్‌ఫ్లెక్స్‌ని వేపేసి అవి కూడా పక్కన ఉంచుకొని ఇప్పుడు బ్రెడ్‌ని 4 పీసెస్‌లాగా కట్ చేయాలండి. మొత్తం కట్ చేయకూడదు. పైన లైట్‌గా కట్ చేస్తే సరిపోతది. దాని మీద ఇప్పుడు మనం ముందుగా చేసి ఉంచుకున్న పెరుగు పచ్చడిని పెట్టాలండి. మీకు ఎక్కువగా కావాలనుకున్నోళ్ళు ఎక్కువ పెట్టుకోవచ్చు. దాని మీద నేను టమాటా కచప్ కూడా వేసి, ఈ మిగిలిన వేపి ఉంచిన చనా పలుకులు, కార్న్‌ఫ్లెక్స్‌ని వేసి సర్వ్ చేసుకోవడమేనండి. బయటను కొనడం కన్నా ఇలా ఇంట్లో చేసుకోవడం చాలా బెస్ట్ అనేసి నేను ఇలా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.